అసిడిటీ అంటే జస్ట్ గ్యాస్ కాదు. దీన్ని ఇగ్నోర్ చేస్తే స్టమక్ అల్సర్ కూడా రావచ్చని తెలుసా? ప్రతిరోజు టాబ్లెట్ వేసుకోవడం కన్నా అసలు అసిడిటీ ఎందుకు వస్తుంది? బాడీలో ఏమి జరుగుతుంది? అనే దాని గురించి తెలుసుకుందాం. స్టమక్‌లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువైతే అసిడిటీ మన ఫుడ్ పైప్‌కి బ్యాక్ ఫ్లో అవుతుంది. దీన్ని అసిడిటీ అంటారు. మరి ఇది ఎక్కువ కావడానికి గల రీజన్స్ ఫాస్ట్ ఫుడ్ తినడం, స్పైసీ ఫుడ్ తినడం, ఓవర్ థింకింగ్, టెన్షన్ పడడం, నైట్ లేట్‌గా తినడం, టైంకు తినకపోవడం వల్ల, టీ, కాఫీ, స్మోకింగ్ చేయడం వల్ల వస్తుంది. మరి దీని యొక్క సింప్టమ్స్ ఏంటంటే చెస్ట్‌లో మంట రావడం, పుల్లటి బేగులు రావడం, గొంతులో చికాకు రావడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, తిన్న తర్వాత అన్‌ఈజీగా అనిపించడం జరుగుతుంది. ఒక గ్లాస్ కోల్డ్ మిల్క్ తాగడం వలన ఇమ్మీడియేట్ రిలీఫ్ ఇస్తుంది. 1 బనానా, వార్మ్ వాటర్ స్టమక్ యాసిడ్‌ని న్యూట్రలైజ్ చేస్తుంది. డిన్నర్ తర్వాత 2 అవర్స్ గ్యాప్‌లో 70% యాసిడ్ రిడ్యూస్ అయిపోతుంది. అసిడిటీ ఫ్రీక్వెంట్‌గా వస్తే టాబ్లెట్‌తో మాత్రం మేనేజ్ చేయకండి. వెంటనే వెళ్లి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఇంకా ఇటువంటి హెల్త్ రిలేటెడ్ రీల్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఎవరైతే అసిడిటీతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.